ఇంతవరకు పాటల ద్వారా మరి గంభీరమైన ధ్వనులతో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము మరి ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాం, ఘనపరుస్తూ వచ్చినాము. అదే రీతిగానే వాక్యానుసారముగా మరి పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం చూసుకొని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన ఆరాధించి ఘనపరిచి మహింపరుస్తూ వస్తామండి. అందుకు గాను పరిశుద్ధమైన గ్రంథంలోంచి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం ఇంతవరకు మనం పాటలు పాడుకుంటూ వచ్చినాం కదా. ఆ పాటలన్నిటిలో కూడా ఎక్కువగా ప్రభుని స్తుతించుడి అనే మాట ఎక్కువగా మనము పాట ద్వారా ఆయనను ఆరాధిస్తూ వచ్చినాం. రండి, ఇక్కడ 34వ అధ్యాయంలో మన కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా మరి ఎంతగానో ఇక్కడ ఆయనను ఘనపరుస్తూ ఉన్నాడు. రండి, ఈ మాటలు మనం చూసుకుంటూ వస్తామండి, కలిసి చదువుకుంటూ వస్తామండి. ఈ వాక్య భాగమును మొదటి వచనం: నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. రెండో భాగముగాను కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటూ వస్తామండి. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం: రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. దేవుని సహాయం కొరకై, నడిపింపు కొరకై మనం ప్రార్థన చేసుకొని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిజంగా ఇది ఒక రోజుతోనో లేకపోతే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు అంతటితో ఆగిపోయేది కాదు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కాబట్టి దావీదు తన అనుభవ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు, ఎంతగా మన పట్ల ఆయన కృపను వెల్లడిపరుస్తూ వచ్చినాడు, ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు, మరి ఎంతగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు, ఎంతగా ఆయన దీనుడు అయిపోతూ వచ్చినాడు, ఎంతగా ఆయన శ్రమ అనుభవిస్తూ వచ్చినాడు, ప్రతీది కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని తన అనుభవ జీవితంలో మరి మరొక చోట అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని. అంటే తన ప్రాణముతో మొరపెడుతూ వచ్చినాడు. నా అంతరంగమున్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకుమని తన ప్రాణముతో ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు, ఆయన ఘనపరుస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి కదా. కీర్తన గ్రంథం ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, 34వ అధ్యాయంలో ఏమంటున్నాడు అక్కడ ఆయన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. నిత్యము ఎప్పుడు కూడా మనం కూడా అనేక పర్యాయ సందర్భాలను ప్రభువా, తండ్రి, నాయన అని ఆయన ప్రతి సమయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అంటే నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని దావీదు సెలవిస్తున్నాడు. అంటే అంతగా ఆయన చేస్తూ వచ్చిన ప్రతి మేలును కూడా ఆయన ఎంత మాత్రం కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని ఆయన నామమునకు తగిన మహిమను ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ కూడా 145 అధ్యాయంలో అన్నా కూడా ఇక్కడ కూడా అంటున్నాడు కదా. ఇక్కడ పైన వచనంలో ఏమన్నా రాయబడుతూ వచ్చింది, స్తుతి కీర్తన. అంటే దావీదు స్తుతిస్తూ వచ్చినాడు. ఆ అధ్యాయాలన్నీ కూడా ఎక్కువగా ఆయనను యెహోవాను స్తుతించుడి, యెహోవాను ఘనపరచుడి, నిత్యం ఆయన కీర్తించుడి అనే మాట ఎక్కువగా ఆయన మాటి మాటికి అదే మాటలో రాయిస్తూ వచ్చినాడు. ఇక్కడ అంటున్నాడు, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామం నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము మనం కూడా మన అనుభవ జీవితంలో ఉదయాన్నే లేస్తేనే
ఆయన నామానికి తగిన మహిమను చెల్లించాలి. మనం పానం చేసినా, భోజనం చేసినా ప్రతిదానికి ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తామంటే ఆయన కృప, ఆయన దయ మన ఎడల ఉంది కనుకనే ఈ దినాన్ని మనం సజీవ లెక్కలో ఉన్నాం. నిజంగా ఆయన ప్రేమ ఎంతగా వెల్లడిపరుస్తూ వచ్చినాడంటే మరి దావీదు ఈ రీతిగా అంటున్నాడు. తర్వాత ఇంకా 3వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. అధిక స్తోత్రం ఇంతని లేదు, తరతరాలు. ఆ మాట ఇక్కడే రాయబడింది కదా, ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. ఇది కొంత సమయం ఉండి, అంటే కొన్ని సంవత్సరాల నుండి ఆగిపోయేది కాదు. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట ఆయనని కీర్తిస్తున్నారంటే తరతరాలు. ఇంతకుముందు మన పితరులు ఆరాధించేవారు, వాళ్ళ సమయం వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోతూ వచ్చినారు, దేవుని మహిమలో పిలువడుతూ వచ్చినారు. తిరిగి తర్వాత మన తల్లిదండ్రులు, తర్వాత మన పిల్లలు. అంటే ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు అంటే ఆయన అంతగా మానవుని ఎడల ఆయన ప్రేమను అంతగా వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఆయన ఎంతగానో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే నేను ఎల్లప్పుడూ నీ యెహోవాను సన్నిధించేదని ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ ఆ అనుభవ జీవితంలో మనం కూడా ఉండి దావీదు వలె మనం ప్రభువుని, మన రక్షకుని, మనల్ని విమోచిస్తూ వచ్చిన దేవుని, మన కన్న దేవుణ్ణి, మన రక్షకుని మనం ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆ రీతికి మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు మన ప్రభు మనల్ని బట్టి ఎంతగానో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. రండి, మరి దావీదు ఇంతగా నిత్యము అనుదినము ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నాడు కదా. మన స్థితిగతులు ఒక్కసారి మనకంతా దేవుని వాక్యం స్పష్టంగా తెలుసు. కొన్ని మాటలు చూసుకొని ఎంతగా మన ప్రభు, మన రక్షకుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినారు చూసుకొని ఆ మాటలు ఆధారం చేసుకొని మనం ప్రభుని మనం ఆరాధిస్తూ వస్తాం. రండి, ఇక్కడే కీర్తనల గ్రంథము 106వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము మన స్థితిగతులు ఒకసారి గమనిస్తూ వచ్చినప్పుడు మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడుతూ ఉంది. దేవుడు నరులను యథార్థవంతులుగా మరి పుట్టించేని కానీ వారు ఏం చేస్తూ వచ్చినారంట, ఆయా తంత్రములు కల్పించుకొని మానవుడు తొలగిపోతూ వచ్చినాడు. అంటే దేవునికి నచ్చిన జీవితం లేకపోతూ వచ్చింది. అదే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి 106వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో ఇక్కడ, మా పితరుల వలె మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఇక్కడ గమనించినారా, మా పితరుల వలె. ఇక్కడ నిజంగా మన పితరుల వలె అంటే మన పితరులు, మన తాతలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, నిజదేవుణ్ణి ఎరగక ఇహలోక సంబంధమైన దేవత వారు మనోనేత్రం గుడ్డితనం కలుగజేయడం ద్వారా ఆయనను మర్చిపోయి వాళ్ళకి ఏదైతే నచ్చుతూ వచ్చిందో, ఏదైతే వాళ్ళకు మనసుకు తోస్తూ వచ్చిందో వాళ్ళు ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చినారు. ఎంతగా అంటే దేవునికి కోపం పుట్టించేంతగా. ఇక్కడ కూడా మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతగానో వారిని ప్రేమించి ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారు నడిపించి దేవుడు పిలుచుకుని వస్తే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, మోసే ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్తూ వచ్చినప్పుడు కొంత సమయం లేట్ అయితలకే వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని వాళ్ళకు వాళ్ళే మరి బంగారంతో ఆ పోత విగ్రహం చేసుకొని పూజిస్తూ వచ్చినారు. అంటే దేవునికి ఎంత కోపం పుట్టిస్తూ వచ్చినారంటే, అందుకే ఇక్కడ ఈ మాట ఉంది కదా, మా పితరుల వలె మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. అది మన స్థితి. తర్వాత ఇక్కడే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఈ మాట అనేక పర్యాయములు మనము మరి ఖచ్చితంగా దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. నిజంగా ఎందుకంటే మన స్థితి ఆ రీతిగా ఉంది. మన అపరాధముల చేత పాపముల చేత
చచ్చి పడి ఉన్న స్థితి. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, మన పితరుల వల్ల ఏం చేస్తూ వచ్చినారంట అంటే దేవునికి ఇష్టంగా జీవించలేక భక్తిహీనులైపోతూ వచ్చినారు. అంటే మానవుని జీవితం ఆ రీతిగా ఉంది. దేవుడు ఏదైతే ఖచ్చితంగా ఇది చేయాలి అని చెప్తూ వస్తాడో దాన్ని చేయడు. తిరుగుబాటు స్వభావం. సృష్టి ఆరంభంలోనే ఆ ఏదోని తోటలో ఆదాము అవలం పెడుతూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు? ఆజ్ఞ మీరుతూ వచ్చినారు. ఆజ్ఞ అతిక్రమం ఏమి? పాపం. అంతే, ఏదో చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఆజ్ఞ మీరుతూ వచ్చినారు, పాపం చేస్తూ వచ్చినారు. చేసిన పాపాన్ని ఒప్పుకొనక దేవుని ఎదుట మానవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కప్పుకున్నాడు. నిజమే తండ్రి, మీరు ఈ పండును తినద్దన్నా కూడా మేము తింటూ వచ్చినాం, దేంతో క్షమించు అని అంటే ఏమైండోదో. అయితే ఆ రీతిగా లేదు మానవుని గుణగణాలు. తిరుగుబాటు స్వభావం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఎద్దు తన సొంత వాని దొడ్డిని తెలుసుకును, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలుకి తెలివి లేదు, వాళ్ళు వివేచింపరు. అంటే మూగ జంతువులు కూడా తమ యజమానిని ఎరుగుతున్నాయి, మరి తమ సొంత దొడ్డిని తెలుసుకుంటున్నాయి. అందుకే దేవుడు అంటున్నా, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు యోచింపరు. అంటే ఆలోచన చేయరు. దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు, మరి ఇంతగా ఆయన స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు కూడా ఆజ్ఞ మీరుతున్నాం. అందుకే ఆ ఆజ్ఞ మీరుట ద్వారా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిపోయిన స్థితిలో నా జీవితం ఉంది. అయితే కింద మనం ఇంకా ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గమనించినట్లయితే మధ్య భాగంలో 3వ వచనంలో 2వ వచనం మధ్య భాగంలో ఉంది. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం ఎక్కువ మనసు ఎక్కువ కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలైతుంది. చూసినారా? దైవోగ్రత, దేవుని ఉగ్రత ఉంది. మరి ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎంతగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, మనల్ని రక్షించుట నిమిత్తమై దేవాతి దేవుడే, సర్వ సృష్టికర్త అయిన దేవుడే, సమస్తం శాసించే దేవుడే, సమస్తం వాటిపైన అధికారం కలిగి ఉన్న దేవుడే ఈ భూమికి దిగి రావాల్సి వచ్చింది. చూసినారా ఎంత ఇక్కడ స్పష్టంగా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే రండి, ఇక్కడ 2వ అధ్యాయంలో మాటలు రాయబడుతూ వచ్చినాయి. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. చూసినారా? తర్వాత ఏమన్నాడు? దేవునితో సమానము కూడా, మరి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను. ఇది సాధ్యమేనా? ఏదైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మనకిష్టమైన వారికే అనుకుందాం, కొంత తగ్గించుకోవాలంటే తగ్గించుకోలేం, ఆ స్థానాన్ని వదులుకోలేం. మరి దేవాతి దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త అనే దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు, సమస్తమును కూడా శాసించగలిగిన దేవుడు, సమస్తం జరిగించే దేవుడు, మరి ఇంత గొప్ప దేవుడు దేవోగ్రతకు పాత్రలైన మనల్ని రక్షించడం నిమిత్తమై ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంట? దాసుని స్వరూపం, దేవుని స్వరూపం పోలిన దేవుడై ఉండి కూడా మరి మానవునిగా ఈ లోకంలోనికి వస్తూ వచ్చినాడు. స్పష్టంగా ఇక్కడ ఉంది కదా ఈ మాటలు, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనిను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనిను. ఈ మాట మరి చదువుతూ వచ్చినప్పుడు, అంటే ఆ మాటను బాగా స్పష్టంగా ధ్యానిస్తూ వచ్చినప్పుడు, దేవుడేంటి, మనిషిని ప్రేమించడం ఏంటి, మనలో ఏ మంచితనం ఉంది, ఇంతగా దేవుడు ప్రేమించినాడా? నిజంగా అది అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, ప్రేమ మరణం గల అంత బలమైందంట. అంటే
ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి మరణించడానికి కూడా ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. అంటే తన ప్రాణమునే మన కొరకు అర్పించడానికి కూడా ఎంత మాత్రం ఆయన వెనక్కి తీయలేదు. ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానాన్ని ప్రభు వదులుకొని మరి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. అంత మటుకైనా ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చినాడు, ఎంతో అవమానపరచబడుతూ వచ్చినాడు, ఎన్నో కొరడా దెబ్బలు మరి ఆయన తింటూ వచ్చినాడు. ఆయన శరీరం అంతా కూడా దారాలు దారాలుగా దున్నబడుతూ వచ్చింది, తల మీద ముళ్ళ కిరీటము, ఇన్ని అవమానాలు పొందుతూ వచ్చినాడు. అంతటితో ఆగిపోయిందే? తన ప్రాణమును ప్రేమగా అర్పించినాడు. ఇక్కడ ఉంది కదా స్పష్టంగా మాట, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అంతగా విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఇదంతటికి కారణమేమి? నీవు నేను ఆ నిత్య నరకాగ్ని నుంచి, దైవోగ్రత నుంచి తప్పించబడాలి అని ప్రభు ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎంతగానో క్రైమ్ చెల్లిస్తూ వచ్చినాడు నిన్ను నన్ను బట్టి, నిన్ను నన్ను రక్షించడం నిమిత్తమై. నిజంగా అందుకే వీటన్నిటిని దావీదు తలబోసుకొని, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని దావీదు ఎంతగానో హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, అనుదినము అన్నాడు. అంటే ఇప్పుడు ఏదో మనం ఆదివారం మాత్రము మరి దేవునింట్లోకి వచ్చి ఆయన స్తుతించి ఆరాధించడం అంటే కాదు. నిత్యము ఎల్లప్పుడూ ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో మనం ఉన్నా, పండుకున్నప్పుడు కానీ, తర్వాత పని చేస్తున్నప్పుడు కానీ, తర్వాత మరి నడుస్తున్నప్పుడు కానీ, ఎక్కడ అనుదినము అన్నాడు, ప్రతి క్షణం ఆయనను స్తుతిస్తున్నాడు. నిత్యమును యెహోవాను నేను స్తుతించేదను, సన్నుతించేదను. తర్వాత ఇంకో మాట కీర్తనలో రాయబడుతూ వచ్చింది కదా, నా ప్రాణమా. ఎందుకు ఆ మాటలు అన్నాడు? మనం ఈ మాటలన్నీ మనం కూడా తలబోసుకొని దావీదు వలె మనం కూడా, నిజమే నాయనా, నా జీవితంలో ఇన్ని మేలు చేస్తూ వచ్చినావు, దైవోగ్రతకు పాత్రులైన నన్ను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడిని స్థితిలో నేనున్నా, నా స్థితిగతులు ఇవి, ఇంతగా నన్ను ప్రేమిస్తూ వచ్చినావు. ప్రేమించి అంత మటుకే ఆగిపోయిందా? లేదు. ఇర్మీయా గ్రంథంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది కదా, 33:3 అనుకుంటా. ఆయన ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమించేది, ఏదో కొంతకాలం కాదు, ఇంతగా దేవుడు మనం ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే మనము ఆయన నిత్యము ఎల్లప్పుడూ స్తుతించవలసిన వారమే మనం ఉన్నాం, ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. కాబట్టి ఇంకా కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, మరి పిలుపులు రాసిన పత్రిక ఇక్కడ చూస్తూ వచ్చినాం కదా, అంటే శిలువ మరణం పొందేంతగా ఆయన మన ఎడల ఆయన విధేయతను చూపిస్తూ వచ్చినాడు. రండి, అట్లాగే కొలసీలు రాసిన పత్రికలో ఒక మాట ఇక్కడ రాయబడుతుంది. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరి ఇక్కడ గమనించినారా? రక్షించడం మటుకే కాదు, ఆయన స్పష్టంగా అంటున్నాడు, గతకాలమందు మనం ఎట్లున్నామంట, దేవునికి దూరస్థలం, ఎంత మాత్రం కూడా ఒకే ఒక మాట తండ్రి అని ఆయనను పిలవటానికి కూడా మనం అర్హులు కాదు, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళం. అయితే ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? మరి మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు, అది ఆయన ఉద్దేశం. ఆయన పరిశుద్ధ ఆలయంలో నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను మనం అందరం కూడా ఇక్కడ ఆయన సన్నిధానంలో కనబడాలని ఆయన ఎంతగానో మరి ఇక్కడ అన్నాడు కదా, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అంటే వీటన్నిటికీ కూడా ఆయన శిలువ మరణం పొందుట ద్వారానే ఇవన్నీ కూడా మనకు కలుగుతూ వచ్చినాయి. మొట్టమొదటిగా ఏం దొరుకుతూ వచ్చింది మనకు? ఆయన ఉగ్రత నుంచి తప్పించబడుతూ వచ్చినాం. ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చినాడు. అంతమాటికైనా ఆయన పరిశుద్ధమైన ఆలయంలో నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను మనమందరం ఉండాలని ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి మనల్ని అందరినీ చేరుస్తూ వచ్చినాడు.
అందరిని బట్టి మనం ఆరాధించాలి, ఆయన ఘనపరుస్తూ రావాలి. మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథంలో, యెహోవాను స్తుతించుట ఏమంట మంచిది. నిజంగా మనం మనుషులుగా ఏదైనా చిన్న మేలు చేస్తేనే ఇతరులకు కృతజ్ఞతగా ఆయన వాళ్ళకు ఏం చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. మరి ఇంత గొప్ప కార్యం చేస్తూ వచ్చిన గొప్ప దేవుని మనం ఆరాధించకపోతే ఇంకేమైనా ఉందా? నిజంగా ఇది చెల్లించలేనిది. తర్వాత ఆయన అన్నాడు, నీవు నా సొత్తు అన్నావు. ఆయన కొన్నాడు, వెలబెట్టి కొంటూ వచ్చినాడు. ఎవరును క్రైమ్ చెల్లించలేనిది ఇంత అని లేదు. అంత క్రైమ్ ఆయన ప్రాణంనే ప్రియంగా అర్పించినాడంటే ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. ఇంకా అంటే ప్రభువు నీ నా ఎడల ఆయన ప్రేమను అంతగా వెల్లడపరుస్తూ వచ్చినాడు, అంతగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. చూసినారా? మరి రక్షించిన వాటికే కాదు, ఆయన పరిశుద్ధ ఆలయంలో నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగా మనమందరం ఉండాలని ఆయన ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అందునిమిత్తమైన ఆయన ప్రాణమును ప్రేమగా అర్పిస్తూ వచ్చినాడు. వీటన్నిటిని కూడా దావీదు వలె నిత్యము అనుదినము ఆయన స్తుతించవలసిన వారమే మనం ఉన్నాం. ఏదో మరి మామూలుగా గుడ్ ఫ్రైడే సందర్భంగానో లేకపోతే ఈస్టర్ డే సందర్భంగానో ఏదో ఆ దినాల్లో మటుకు ఆరాధించేది కాదు, అంతటితో ఆగిపోయేది కాదు. మనం నిత్యము అనుదినము ప్రతి క్షణము నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. నిజంగా ఆ మాటను మాటికి చూసుకుంటూ వచ్చినప్పుడు అంతగా దావీదు ఆరాధిస్తూ వచ్చినాడా, ఇంతగా ప్రభువుని ఘనపరుస్తూ వచ్చినాడా అని ఎంతో మనకు మరి ఆనందమవుతుంది. నిజంగా ప్రభువుని అంతగా ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ అనుభవంలో ఏదో కొంత సమయం దేవుని ఇంట్లో గడిపి వెళ్ళిపోయేది కాదు, కానీ మన ప్రభుని మన రక్షణ ఆ రీతికి మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు తర్వాత యోహాను సువార్తలు అక్కడ ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి కదా, 4:23-24 ఆత్మతో సత్యం ఆ సమరస్త్రీ ఎట్లా ఆరాధిస్తూ వచ్చింది. అది హృదయంలో నుంచి వచ్చిన మాటలు, ఏదో పెదవుల ద్వారా ఆరాధించిన ఆరాధన కాదు, అది దేవునికి ఇష్టం కాదు. ఆ రీతికి మనం ఆరాధించినట్లయితే మనం ఆరాధించిన ఆరాధన ఇక్కడే మధ్యలో ఆగిపోతుంది. అందుకే ఆత్మతో సత్యముతో యథార్థంగా మనం మన ప్రభుని మన రక్షకుని మనం ఆ రీతిగా తలబోసుకొని ఆరాధిస్తూ వచ్చినప్పుడు దేవునికి అంగీకారంగా ఉంటుంది మనం ఆరాధించే ఆరాధన. ఆ అనుభవంలో నిజంగా దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన కీర్తించుట మంచిది అని అనేక పర్యాయములు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ వచ్చినాడు, ఘనపరుస్తూ వచ్చినాడు, మన రక్షకుని ఆరాధిస్తూ వచ్చినాడు. నిజంగా మనం కూడా అట్టి అనుభవం కలిగిన వారిని మనం ఆరాధిస్తూ రావాలి, ఘనపరుస్తూ రావాలి. రండి ఇంకా కొన్ని మాటలు చూసుకొని మనము మన ప్రభుని ఆరాధిస్తూ వస్తాం. మరి మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతూ ఉంది. మత్తయి సువార్త, ఆయన ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 20:28 ఒక మాట రాయబడుతూ వచ్చింది. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ప్రభు తన శిష్యులతో ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. ప్రభు రావటానికి కలిగిన కారణమేమి? ఆయన ఏదో ఇక్కడ వచ్చి పూజింపబడాలా లేకపోతే అట్లా మరి పరిచయం చేయాలని కాదు, కానీ అనేకులకు ఆయనే మరి పరిచారం చేయాలని అనేకులకు ప్రతిగా తన ప్రాణమును అర్పించడానికి సర్వమానవాళి కొరకు పాప పరిహారత బలిగా తను తానే అర్పించుకున్నాడు. తన ప్రాణం ప్రేమగా పెడుతూ వచ్చినాడు. ఆయనే మరి ఎవరు ఆయన ప్రాణం తీస్తే ఆయన ప్రాణం పోలేదు. ఆయన ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు, మరణమును జయించి పునరుత్థానాన్ని తిరిగిలేస్తూ వచ్చిన గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన ఇక్కడ మరి నిజంగా ఎందు నిమిత్తం ఆయన వచ్చినాడంట, అనేకులకు ప్రతిగా, స్పష్టంగా ఉంది కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చునని చెప్పాను. ఆయన ప్రాణం నిచ్చడానికి ఈ లోకానికి ఆయన వస్తూ వచ్చినాడు. నేను మరి నిత్య నరకాగు నుంచి దైవోగ్రత నుంచి తప్పించబడి ఆయన రాజ్య వారసులుగా కావట కొరకై ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, ఆయన పరిశుద్ధ ఆలయంలో మనము నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగా కనబడాలని
ఆయన ఇంతగా క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. మరి రక్షణ అనేది ఏదో మనకు ఉచితంగా అనుగ్రహించబడుతూ వచ్చింది, కానీ దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. నిజంగా డబ్బు పెట్టి కొన్నదానికి విలువ ఎక్కిస్తారు, అది ఏదైనా సరే. ఇది ఊరికే వచ్చిందనుకో ఎంతో నెగ్లెక్ట్గా ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు ఎవరికో పక్కింటి వారో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరెవరు మనకి ఇచ్చినారనుకోని దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయం, ఎందుకంటే అది ఉచితంగా వచ్చిందని. అదే మనం దానికి డబ్బులు పెట్టి కొన్నామనుకోండి, దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వస్తాం. ఈ వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొన్నాను కాబట్టి ఆ 20 రూపాయలు పెట్టి కొన్నాను కనుక ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు తాగుతాను, తర్వాత దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే ఊరికి ఎవరైనా ఇచ్చారనుకుని దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో దెబ్బకైనా తాగుతాం, ఉంటే అవసరమైతే తీసుకుందాం లేకుంటే లేదన్నట్లుగా ఉంటాం. అయితే ఈ రక్షణ అనేది ఎంతో ప్రభు క్రయం చెల్లిస్తూ వచ్చింది. ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు కాబట్టి మనం ఉచితంగా అనుగ్రహించిన రక్షణ మనం నిర్లక్ష్యం పెట్టకూడదు ఎంత మాత్రం కూడా. అందుకే వీటన్నిటిని కూడా దావీదు తలబోసుకొని అది ఎంతో క్రయం చెల్లిస్తే వచ్చింది మనకు రక్షణ కనుక మనం ఎంతగానో మరి నేను ఎల్లప్పుడూ నీ యెహోవాను సన్నతించేది నిత్యము ఆయన కీర్తి నా నోటను అని దావీదు అన్నట్లుగా నిత్యము హృదయపూర్వకంగా ఆ సమరస్త్రీ ఏ రీతిగా అయితే ఆత్మతో సత్యంతో యథార్థముగా మన రక్షకుని ఆరాధిస్తూ వచ్చిందో, ఆయన ఘనపరుస్తూ వచ్చిందో, ఆ అనుభవంలో మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు మన దేవుడు మన ఆరాధన అంగీకరిస్తూ వస్తాడు. ఆ రీతిగా మనం ఆరాధిస్తూ వచ్చిన మన మనసులో ఎంతో నెమ్మది, చెప్పనా సఖ్యం కానీ మహిమాయుక్తమైన ఆనందం అది ఎవరు ఇవ్వలేనిది. అది ఎంత డబ్బులు ఇచ్చినా లేకపోతే ఎంతోమంది వచ్చి నేను నవ్విచ్చినా లేకపోతే నీకు ఏది కొనిచ్చినా ఏది ఇచ్చినా కూడా ఆ ఆనందం రాదు. తేజోవాసులైన పరిస్థితుల స్వాస్థ్యంలో పాలివారుగా మనం ఉండాలని నిజంగా ఈ మాటలు కూడా పలకడానికి కూడా యోగ్యులం కాదు మనం. ప్రభు ఇంతగా మనం ప్రేమించినాడా ఎంతో ఒక ఆలోచన వస్తుంది నాకైతే. నిజంగా నన్ను దేవుడు ఇంతగా ప్రేమించినాడా, మనం ఏంది, మన బ్రతుకేంది, మన జీవితం ఏంది, నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడయ్యా. ఇంత మంచి దేవుడు ఎవ్వరు కూడా లేరు. మానవుని ప్రేమించి ఆయన ఎంతో గొప్ప స్థానాన్ని ఆయన వదులుకొని ఈ లోకానికి వచ్చి, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం కదా, శిలువ మరణం పొందేందుగా ఆయన విధేయత చూపినాడా. నిజంగా మనం ఎంత ధన్యులము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎవరంట ధన్యులు. ఇంత ధన్యతలోని ప్రభు నడిపిస్తూ వచ్చినాడంటే యావత్ ప్రపంచమంతా కూడా ఎక్కువగా క్రిస్టియన్ ఎందుకున్నారు, ఆయన మానవులను అంతగా ప్రేమించినాడు కాబట్టే, ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. మనలో దీంట్లో ఏంది గొప్పతనమే మనది లేదు. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మన ఇళ్ళు చూపిన ప్రేమను బట్టి కొంత మనం ఆయన మీద ప్రేమ చూపిస్తున్నాం. అంటే ఆయన విడువకి ఎడబాయికి మనల్ని ప్రేమించిన దేవుడు, ఇంతగా ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చిన దేవుడు. ఏదో ఒక చిన్న పని చేయాలంటే ఇతరుల కొరకు చేయలేని స్థితి మంది. అయితే దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు, సమస్తం వాటిపైన అధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని శాసించే దేవుడు, సమస్తం వాటిపైన మరి ఆయన ఆజ్ఞ ఇచ్చి ప్రతిదీ కూడా ఆజ్ఞాపిస్తున్న దేవుడు. అంటే ఆయన ఆజ్ఞ ప్రకారమే సమస్తం జరుగుతున్నాయి. మరి ఎంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడంటే నిజంగా ఎంత ధన్యులో మనం. కనుక మనం కూడా దావీదు వలె ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనకు మనం వాటన్నిటిని నిజమే కదా ప్రభువా అని ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం తలబోసుకుంటూ కొన్ని మాటలైనా మనం ప్రభుని ఆరాధిస్తూ వచ్చిన ప్రభు ఎంతగానో సంతోషిస్తూ వస్తాడు. దాని ద్వారా మనకు ఎంతో క్షేమం, ఎంతో ఆనందం మనం అనుభవిస్తూ వస్తాం. అలాగే రండి ఇంకొన్ని మాటలు తీసుకొని మనం ఆరాధనలోకి వెళుతూ వస్తాం. మరి తీతు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు ఆయన? తన కోసం అంట. తన కోసం అంటే ఆయన కొరకు, ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఏం చేసుకున్నాడంట? తన సొత్తుగా చేసుకున్నాడు, పవిత్రపరుచుకొని.
నిజంగా ఎంత ధన్యులమంటే మనము మాటల్లో చెప్పడానికి కూడా మరి మనకు అది వీలు పడదు. అంతగా దేవుడు మానవుని ప్రేమిస్తూ వచ్చినాడు, ఇంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే స్పష్టంగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలుగా తన కోసము పవిత్రపరచుకొని మరి తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. తన కోసము ఆయన అర్పించుకుంటూ వచ్చినాడు. నిజంగా మరి ఇన్ని మేలు చేస్తూ వచ్చిన మన ప్రభువును మనం ఆరాధించుకున్నట్లు మౌనంగా ఉంటే నిజంగా మనకంటే ఇంకా దురదృష్టవంతులు ఎవరుండరు. నిజంగా వ్యక్తిగతంగా ఆరాధించే ఆరాధన అన్ని సంఘాల్లో లేదు. కొన్ని సంఘాల్లో అందరి తరపున ఒకరే ఆరాధన చేస్తారు, అదంతగా ఉండదు. అయితే మన ఎబ్రోన్ సంవత్సరంలో దైవజనుడైన భక్సింగ్ గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి ఇట్లా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ప్రతి ఒక్కరూ ఆరాధించడం ద్వారా మరి మనకు ఎంతో నెమ్మది, ఎంతో ఆనందం, ఎంతో మరి ఆదరణ కలుగుతూ వస్తుంది ఆయన చేసిన మేలును బట్టి. కాబట్టి ఈ గొప్ప ఆధిక్యత అనేది మనకు దొరుకుతూ వచ్చింది. అందుకే ఆయన అన్నాడు కదా, మరి మనల్ని ఏం చేసుకుంటూ వచ్చినాడంట, తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు మరి అర్పించుకున్నాడు. మన కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. చాలామంది ప్రాణం పెట్టినారు, మరణించినారు అంటే వాళ్ళంతే. ఇంకా మన ప్రవర్తన కాదు, లేఖనాల ప్రకారం ఆయన ఏదైతే చెప్తూ వచ్చినాడో వాటన్నిటినీ కూడా నెరవేరుస్తూ వచ్చినాడు. లేఖనాల ప్రకారం ప్రాణం పెట్టినాడు, 3 రోజుల తర్వాత పునరుత్థానుడై మరణమును జయించి తిరిగి లేస్తూ వచ్చినాడు, ఆరోహణమైతూ వచ్చినాడు. అంటే ప్రభు యుగ యుగాలు జీవించే దేవుడు. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. మొదటి వాడును కడపటి వాడును అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మృతుడైతిని కానీ యుగ యుగాలు సజీవుడినై ఉన్నానన్నాడు. అంటే అంత గొప్పదేను మనం ఎరుగుతూ వచ్చినాం. ఇంకా ప్రతిరోజు ప్రతి దినము ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోయినా తక్కువే. ఇది ఇంతటితో ఆగిపోయేది కాదు, ఇంతటితో మరి మనం ముగించుకునేది కాదు. అందుకే దావీదు వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేది, నిత్యము ఆయన కీర్తి నా నోట నిత్యము, ప్రతిదినము, ప్రతి క్షణము, అనుదినము ఆయన స్తుతించే అనుభవం. ఆ రీతిగా మన ప్రభుని మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు నిజంగా మనకంటే నిజంగా ధన్యవంతులు ఎవరు లేరు. ఆ ధన్యత దేవుడు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఏ శరీరం దేవుని ఎదుట అసహింపుకుంటున్నట్లు మరి ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని చూస్తూ వచ్చినప్పుడు, లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, మరి వాళ్ళతో పోల్చుకుంటూ వచ్చాం మనం, ఇంత కూడా ఇది లేదు. అయితే ప్రభువు మరి తృణీకరించబడిన మనలను, ఎంత మాత్రం ఎన్నికలైన మనలను, బలహీనలైన మమ్మలను దేవుడు ఆయన మరి ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, తన కోసమంట మరి మనలను విమోచించి సత్క్రియలన్న ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన శిలువ మరణం పొందుతూ వచ్చినాడు. ఈ రక్షణ అనేది ఊరికే మనకు తేలికంత రాలేదు. ప్రభు ఎంతో క్రయం చెల్లిస్తే, ఎంతగానో ఆయన శ్రమ పడితే, యెషయా గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు, మన దోషములను బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, నలగొట్టబడుతూ వచ్చినాడు. అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనం ఏదైతే మనము అనుభవించవలసింది ఉందో మనకు బదులుగా ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. అంటే నేను పొందవలసిన పాప శిక్ష అంతటి కూడా ఆయన మీద వేసుకున్నాడు, ఆయన భరిస్తూ వచ్చినాడు. వీటన్నిటినీ శ్రమ పొంది శిలువ మరణం పొందుతూ వచ్చినాడు. నిజంగా ఎంత ప్రేమయ్యా మన మీద, ఎంత ప్రేమ ఉంటే ఆయన ఇంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చినాడు. నిజంగా ప్రభు మన ఎల్ల చూపించిన ప్రేమను మనం తలపోసుకుంటే, మనం ఎంత ఆరాధించినా తక్కువే. నిత్యం ఆయన స్తుతించినా కూడా, గణపరిచినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన ఎవరిని చెల్లించలేని క్రయం ఆయన నీ కొరకు నా కొరకు చెల్లిస్తూ వచ్చినాడు. ఆయన ప్రాణ క్రయం తీరక అంతే, ఇంకా అది ఎవరు చేయలేంది. ప్రభు నీ కొరకు నా కొరకు చేస్తూ వచ్చినాడు. కనుకనే మనము ఆత్మతో సత్యముతో మన రక్షణ మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక మాట కొలసీలు రాసిన పత్రికలో
మొదటి అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ గమనించినారా? మరి దేవుడు ఎంత ప్రేమించినాడు, తర్వాత అంత మటుకైనా ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. స్పష్టంగా ఉంది కదా ఇక్కడ. మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజు నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే నా మరి పాపముల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు, విడుదల కలుగుతూ వచ్చింది ఆయన రక్తం ద్వారానే. అందుకే మొదటి పేతురు రాసిన పత్రికలో అక్కడ ఉంది కదా, మరి పితృపారంపర్య మీ వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం, ఆయన నిర్దోషమైన రక్తం చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతూ వచ్చినాం. మన ప్రభు మన రక్షకుడు అంత క్రయం చెల్లిస్తే ఇంత గొప్ప భాగ్యం మనకు దొరుకుతూ వచ్చింది. కనుకనే వీటన్నిటిని కూడా మనం తలబోసుకొని మన రక్షకుని, మన ప్రభుని ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాం. రండి చివరిగా ఒక మాట చూసుకొని మనము ఆరాధనలోనికి వెళ్తూ వస్తామండి. మరి కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం కీర్తనలు 145వ అధ్యాయంలో ఇక్కడ దావీదు మరి ఎందుకు ఆరాధిస్తూ వచ్చిన ఈ మాట మనం చూసుకొని 145 మొదటి 3 వచనాలు మళ్ళీ కలిసి చదువుకుంటూ వస్తాను ఈ మాటలు. రాజువైన నా దేవ, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించేదను, అనుదినము నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. చూసినారా? యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది. అధిక స్తోత్రం నొందదగిన దేవునికి మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు మన దేవుడు ఎంతగానో సంతోషిస్తూ వస్తాడు. ఇక్కడే ఒక మాట కూడా ఉంది, రండి. ఇక్కడే 147వ అధ్యాయంలో మొదటి వచనం ఏమనుంది? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అతి మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదం. అది చేయాల్సిందే. నిజంగా మనము మేలు పొంది మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నిజంగా చాలా మనం ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే ఆ స్థితిలో ఉండకూడదు. మనం చేసిన మేలుకు ప్రతిగా మన రక్షకుని మనము ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ స్పష్టంగా ఉంది కదా, మరి మన దేవుని స్తోత్ర గానం చేయటం మంచిది, అతి మనోహరము, స్తోత్రము చేయట ఒప్పిదం. ఆ జువ్వాహాలు మనం ఖచ్చితంగా అర్పించాల్సిందే, మన ప్రభుని మనం ఆరాధించాల్సిందే. చేసిన మేలు మనం పొంది కూడా ఆయన ఆరాధించకపోతే మనల్ని బట్టి దేవుడు సంతోషించడు. కాబట్టి మరి దావీదు స్తుతించినట్లుగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోటనును అని ఎంతగానో ఆత్మతో సత్యముతో యథార్థంగా మరి ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాడు. అట్టి అనుభవం కలిగిన వారమే మనం కూడా మన రక్షకుని మనము ఆరాధిస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించు.